అసలు వాటర్ నుండి హైడ్రోజన్ని ఎలా తీస్తారు? ముందుగా సైన్స్ని పక్కన పెట్టి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. మనం చూస్తున్న వాటర్ లిక్విడ్లో ఉంటుంది, కానీ దాన్ని మనం అటామిక్ లెవెల్లో చూస్తే దాంట్లో కొన్ని ప్రేమ జంటలు ఉంటాయి. ఆ జంటనే మనం H2O అంటాం. అంటే ఒక ఆక్సిజన్ 2 హైడ్రోజన్స్తో డీప్ లెవెల్లో ఉంటాయి. అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే వీటిని విడదీయడం అంత ఈజీ కాదు. వీటి మధ్య చిచ్చుపెట్టి వాటిని బ్రేకప్ చేయాలంటే మనకి ఒక బయట శక్తి కావాలి. ఆ శక్తి పేరే కరెంట్. ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. ఒక పెద్ద ట్యాంక్లో నీళ్ళు పోసి 2 రాడ్లను పెడతారు. ఒకటి యానోడ్ అంటే పాజిటివ్ అండ్ మరొకటి క్యాథోడ్ అంటే నెగిటివ్. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో కరెంట్ నీటిలోకి వెళ్తుంది. అక్కడ మ్యాజిక్ జరుగుతుంది. నీటిలో ఉండే బాండ్స్ అనేవి తెగిపోతాయి. హైడ్రోజన్ గ్యాస్ రూపంలో క్యాథోడ్ దగ్గరికి వెళ్తుంది. అలాగే ఆక్సిజన్ కూడా గ్యాస్ రూపంలో యానోడ్ దగ్గరికి వెళ్తుంది. మనకు కావాల్సింది ఆ హైడ్రోజనే. దాన్ని పైపుల ద్వారా కలెక్ట్ చేసి సిలిండర్స్లో స్టోర్ చేస్తారు. ఈ ప్రాసెస్నే ఎలక్ట్రాలిసిస్ అంటారు.